దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని సన్నిధిలో ఆయన మాటలు వినడానికి, ఆశీర్వదించబడిన అనుభవంలోనికి ఆత్మీయంగా ఎదగడానికి, దేవుని యొక్క మాటలు వినడానికి ఏకీభవించినటువంటి మీ అందరూ కూడా ప్రభునామమున మరోసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. మనమందరం దేవుని మాటలు వింటూ ఉన్నాం. ఆత్మీయంగా క్షేమాభివృద్ధిలోనికి మనము దినదినమో ఎదిగేటువంటి అనుభవంలో ఉండాలి. అదే రీతిగా గడిచిన దినములలో మనం ఎలాగ అభివృద్ధి చెందుతూ వచ్చామో నేడు దినాన్ని కూడా దేవుని యొక్క మాటలు వినడం ద్వారా మనము విశ్వాస జీవితంలో మరొక నూతనమైన మెట్టు ప్రభువా మాకు దయచేయండి అయ్యా అని మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు వినటానికి సిద్ధపడదాం. అటువంటి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 30వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినమున స్త్రీని గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. స్త్రీ, ఈ యొక్క స్త్రీకి బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు దేవుడు. మనమందరం కూడా ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి అనుభవంలో ఉన్నాం కదా. యేసుక్రీస్తు వారు మొదటిసారి లోకంలోనికి వచ్చి వెళ్ళారు అని మనం తెలుసు. మరలా రాబోతా ఉన్నారనేటువంటి మాట లేఖనాలు ఎరిగిన వారు, లేఖనాలు చదివినవారు, విన్నవారు, దానిని నమ్మిన వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన త్వరలో రాబోతా ఉన్నారనేటువంటి మాట కూడా మనం నమ్ముతూ ఉన్నాం. నమ్మనటువంటి వాళ్ళు కొంతమంది ఉండవచ్చేమో, కానీ నమ్మినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకొరకు ఆయన రాబోతా ఉన్నారు అంటే, సంఘమును అనగా ఎవరైతే పాపక్షమాపణ పొంది, మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, పరిశుద్ధతను కలిగి జీవిస్తూ ఉన్నారో వారిని తనతో కొనిపోవటానికి ఆయన రాబోతా ఉన్నారు. ఇది లేఖనాలు మనకు నేర్పిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి మాట. తీసుకువెళ్ళినటువంటి ఆ సంఘాన్ని ఆయన ఏం చేయబోతా ఉన్నారు అంటే, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనేటువంటిది ఒకటి జరగబోతా ఉంది. ప్రభువారి యొక్క వివాహము జరగబోతా ఉంది. ఎవరు వధువు అంటే, ఎవరైతే రక్షించబడినటువంటి అనుభవంలో ఉన్నారో, పరిశుద్ధ జీవితాన్ని కలిగినటువంటి వారుగా ఉన్నారు, ఈ లోకములో ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షించబడినటువంటి అనుభవంలో ఉండి జీవించారో వారు వధువుగా ఉండబోతా ఉన్నారు. ఆయన పెళ్లి జరగబోతా ఉంది. అదేంటండి, నేను పురుషుణ్ణి కదా, నన్ను ఆయన ఎలా వివాహం చేసుకుంటారనుకోవచ్చు. కానీ సంఘము, ఈ లోకములో ఉన్నటువంటి రక్షణ పొందినటువంటి వారందరూ వధువు సంఘముగా ఉంటారు. పురుషులైనా స్త్రీలైనా, యవనస్తులైనా, వృద్ధాప్యములో ఉండి మరణించిన వారైనా, బాల్య వయసులో బాల్యముగా ఉన్నటువంటి సమయంలో మరణించిన వారైనా, వారందరూ కూడా ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఆ స్థితిలో వయసుతో నిమిత్తం లేకుండా వారందరూ వధువుగా ఉండబోతా ఉన్నారు, సంఘములో ఉండబోతా ఉన్నారు. అంటే ఈ సంఘము అనేటువంటిది స్త్రీతో పోల్చబడతా ఉంది. ఈ స్త్రీ ఎలాంటి లక్షణాలను కలిగి ఉండాలి? బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలు మనకు తెలియజేయబడతా ఉన్నాయి. వాటిని మనము, అలాంటి స్త్రీలను మనము చూచినట్లయితే, నేర్చుకున్నట్లయితే, వాళ్ళ ద్వారా కొన్ని విషయాలు మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ అంటున్నటువంటి మాట,
జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నటువంటి మాట, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి వధువుగా భార్యగా ఉండటానికి నీకు ఇష్టమే, ప్రభువుతో జీవించడం నీకు ఇష్టమే. కానీ ఆ స్థితిలోనికి నువ్వు ఎదగాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు ఒక లక్షణాన్ని కలిగి ఉండాలి. ఆ లక్షణం ఏంటి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడంటే నాకు భక్తి ఉందండి అనుకోవచ్చు. భక్తి వేరు, భయం వేరు. భక్తి ఒక్కటే ఉంటే మనకు చాలదు, మనము భయము కూడా కలిగి ఉండాలి. భయము ఒక్కటి ఉంటేనే మనము దేవుని సన్నిధిలో నిలబడలేము. భయముతో కూడిన భక్తి ఉండాలి. ఈ రెండు కూడా ఒకదాన్నొకటి పెనవేసుకొని ఉంటాయి. భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయము కలిగినటువంటి స్త్రీ. ఎందుకు దేవుని యందు మనము భయము కలిగి ఉండాలి? దేవుని యందు భయం అనేటువంటిది ఉంటే మనము పాపముతో సహవాసము చేయము, పాపము జోలికి మనం వెళ్ళము. పాపము మన దగ్గరకు వచ్చినా దానిని మనము తృణీకరిస్తాం, పాపాన్ని మనము నెట్టివేస్తాం, జయిస్తాం, అసహించుకుంటాం పాపాన్ని. నువ్వు నాకొద్దు పో అని పాపాన్ని మనము త్రోసివేస్తాం, పాపాన్ని తొక్కివేస్తాం. ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలి అంటే దేవుడంటే నువ్వు భయము కలిగి ఉండాలి. కలిగి ఉన్నావా భయమును? కేవలము మాటతోటి చెప్పేటువంటి భయం కాదు. చాలామంది అనవచ్చు, దేవుడంటే నాకు భయం అండి, యేసయ్య అంటే నాకు భయం అండి, నాకు ప్రేమ అండి. దేవుడంటే నీకు ప్రేమ ఉంటే, యేసయ్య అంటే నీకు భయం ఉంటే నువ్వు పాపాన్ని ఎందుకు చేస్తున్నావు? పాపాన్ని ఎందుకు చూస్తున్నావు? పాపంలో ఎందుకు ప్రవేశిస్తూ ఉన్నావు? పాపముతో నువ్వు ఎందుకు స్నేహాన్ని కలిగి ఉన్నావు? పాపాన్ని నువ్వు త్రోసివేయటం లేదు ఎందుకు? ఎందుకు పాపపు కార్యాలకు దారి చూపిస్తూ ఉన్నావు? నీ జీవితంలో పాపానికి ఎందుకు చోటిస్తూ ఉన్నావు? దేవుని బిడ్డలారా, ఈ మాట కొంచెం కఠినంగా ఉండొచ్చేమో, నా మాట కొంచెం కఠినంగా మీకు అనిపించవచ్చేమో, కానీ మనము దేవుని యొక్క మాట అనేటువంటిది, దేవుని యొక్క మాట ఎలా మాట్లాడుతుంది అనేటువంటి సత్యాన్ని మనము గుర్తించాలి. ప్రభువా, నువ్వు పాపాన్ని అసహించుకునే దేవుడు, నన్ను ప్రేమిస్తావు పాపిగా ఉంటే, కానీ నాలో ఉన్న పాపాన్ని నువ్వు ప్రేమించవు, ద్వేషిస్తావు అనేటువంటి సత్యాన్ని నువ్వు గుర్తిస్తే నువ్వు పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుతావు. యెహోవా యందు కలిగేటువంటి ఆ భయము పవిత్రమైనటువంటిదిగా ఉండాలి. ఆయనను ప్రేమించేటువంటి నీ ప్రేమ పవిత్రంగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఈ లక్షణాన్ని కలిగినటువంటి స్త్రీగా ఉన్నావో, వధువు సంఘంలో ఉన్నటువంటి సహోదరుడా, నువ్వు రక్షణ పొంది ఉన్నటువంటి నీ స్థితిలో నువ్వు భయము కలిగినటువంటి వధువుగా నువ్వు మార్చబడితే నువ్వు కొనియాడబడేటువంటి అనుభవంలో ఉంటావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనము దేవుని సన్నిధిలో ఆ భయాన్ని కలిగి ఉంటే మన జీవితము ఎలా ఉంటుందయ్యా అంటే, మన జీవితంలో కష్టం వచ్చినా నష్టము కలిగిన ప్రభుని వెంబడిస్తూ ఉంటాం. ఎంతవరకు? ఈ లోకంలో ప్రభువు జీవించినప్పుడు ఆయన మరణించేంత వరకు ఆయనను వెంబడించారు కొంతమంది స్త్రీలు. ప్రభు ఈ లోకంలో తన జీవితాన్ని ముగించి వెళ్ళిపోయారు. ఇప్పుడు మరణించబోతున్నటువంటి వాళ్ళు, మరణానికి దగ్గరగా ఉన్నటువంటి, లేకపోతే మరణం వచ్చేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే నువ్వు నేనే, మనమే. మన మరణ పర్యంతం వరకు ఆయనను అమితంగా ప్రేమించేటువంటి అనుభవంలో ఉండాలి. మనం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయములో మొదటి 2 వచనాలు చదువుతా ఉన్నా చూడండి. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడే
మగ్దలేనే మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకు యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకు వచ్చి ప్రభువుని సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచితిరో ఎరుగమని చెప్పెను. దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్ని మనము చూసినప్పుడు ఒక మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి గురించి ఇక్కడ వ్రాయబడిందంటే మగ్దలేనే మరియా. యేసుక్రీస్తు వారు శుక్రవారమున చనిపోయారు, సిలువ వేయబడి సమాధి చేయబడినటువంటి అనుభవం ఆయనకున్నది. ఆ తర్వాత మూడవ దినమున ఆదివారమున చీకటిగా ఉన్న సమయంలోనే, తెల్లవారుతుండగానే ఇంకా చీకటిగా ఉన్న సమయంలోనే ఆమె ప్రభువారిని పెట్టినటువంటి సమాధి దగ్గరకు ఆమె వచ్చి చూసేసరికి సమాధి రాయి దొర్లించబడింది. వెంటనే ఆమె పరిగెత్తుకొని ప్రభు యొక్క శిష్యుల దగ్గరకు, పేతురు దగ్గరకు, ఆ తర్వాత ఆయన ప్రేమించిన యేసు ప్రేమించిన శిష్యుడు అనేటువంటి మాట వ్రాయబడింది. యేసు ప్రేమించిన శిష్యుడు అంటే అక్కడ యోహాను దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి ఆమె ఒక మాట చెప్తా ఉంది, ప్రభువుని సమాధిలో నుండి ఎవరో ఎత్తుకొని పోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ప్రభువుని ఆయన చనిపోయినా కూడా ప్రేమిస్తానే ఉంది. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు ఈ లోకంలో లేడు, ఆయన వెళ్ళిపోయాడు, ప్రభు తండ్రి దగ్గర ఉన్నాడు, దేవుని దగ్గర ఉన్నాడని నేను ఇంకా ప్రేమించడానికి అనుకోవద్దు. ఆయన సజీవునిగానే ఉన్నాడు. నీ కొరకు ఈ లోకంలో నీ ప్రక్కనే నివసిస్తూ ఉన్నాడు. నీతో మాట్లాడుతూ ఉన్నటువంటి వాడు ప్రభువే. నిన్ను అనేక సందర్భాలలో బలపరుస్తున్నటువంటి వాడు. చాలామంది ఎలా చూస్తున్నారు తెలుసా యేసయ్యను? క్రిస్మస్ దినాన బాలుడుగా ఉన్నటువంటి యేసయ్యను, జన్మించినటువంటి యేసయ్యని ఇంకా చూస్తూ ఉన్నారా? ఆయనను సమాధి చేయబడినటువంటి యేసయ్యనే చూస్తూ ఉన్నారా? శిలువ మీద వ్రేలాడుతున్నటువంటి యేసయ్యను చూస్తూ ఉన్నారా? కాదు. కానీ ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచి తండ్రి యొక్క పరలోకంలో ఉన్నటువంటి ప్రభువుని చూస్తూ ఉన్నారా? పరదైసుకు వెళ్ళి వచ్చినటువంటి యేసయ్యను చూస్తూ ఉన్నారా? ఎవరిని చూస్తూ ఉన్నారు? మీరెవరిని చూస్తూ ఉన్నారు? మీరు ప్రభువుని చూస్తూ ఉన్నారు, ప్రభు కొరకు వెతుకుతూ ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే మీరు యేసయ్యను ప్రేమిస్తూ ఉన్నారు. ఈ స్త్రీ ప్రభువారు చనిపోయి సమాధి చేయబడిన ప్రభువుని విడిచిపెట్టనటువంటి లక్షణమును, ఆ గుణమును కలిగి ఉన్నది. మరి నీవు నేను ఎలా ఉన్నాం? ప్రభువుని ప్రేమిస్తున్నామని మనం మాటల్లో చెప్పటం కాదు, కానీ మన క్రియల్లో కూడా ఉండాలి కదా. మన క్రియలను ఆయన చూచేవాడుగా ఉన్నాడు. మన మాటలు కాదు, మన పనులను ఆయన గుర్తించేవాడుగా ఉన్నాడు. జాగ్రత్తగా గమనించేవాడుగా ఉన్నాడు. మనం వేసేటువంటి ప్రతి అడుగులో ప్రభువుని మనం ప్రేమిస్తున్నామనేటువంటి ఆ ప్రేమ మన మాటల్లో ఉండాలి. ఆయన మనం వేసేటువంటి అడుగులో ఉండాలి. మన ప్రతి మాటలో దేవుని పట్ల మనకున్నటువంటి ప్రేమ వెల్లడి అవ్వాలి. కేవలం మాటల్లో మాత్రమే కాదు, మన తలంపుల్లో కూడా ప్రభువుని ప్రేమించే అనుభవంలో ఉండాలి. మన తలంపుల్లో ప్రభువుని నేను ప్రేమిస్తూ ఉన్నాను అంటే, నా తలంపులో నేను దేవుని ప్రేమిస్తూ ఉన్నాను అంటే, నీ తలంపులో నువ్వు ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నావు అంటే నీ క్రియలు పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను, ఆయన కొరకు నా ప్రాణం ఇస్తానని నోటి మాటతో చెప్తే సరిపోదు, కానీ నీ మాట ఎలా ఉన్నదో నీ క్రియ కూడా అలానే ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటివి, ఆయనకి ఇష్టమైనటువంటి పనులను నీవు జరిగిస్తూ ఉన్నటువంటి జీవితము నీలో కనిపించాలి. లోకంలో ఉన్నటువంటి వారికి, నీ ఎదుట ఉన్నవారికి, నీ కుటుంబస్తులకు కనిపించాలి. నీ బంధువులు, స్నేహితులు నీలో మార్పును నీ క్రియలలో చూస్తారండి. నేను మారు మనసు పొందాను, పాపక్షమాపణ పొందాను,
యేసయ్య చేత రక్షించబడ్డాను, క్షమించబడ్డాను, నా జీవితం ప్రభువుకే అంకితమని మాటలో చెప్పడం కాదు, కానీ నువ్వు జీవించినటువంటి జీవితము, వేసేటువంటి ప్రతి అడుగును, నువ్వు చేసేటువంటి ప్రతి పనిని నీ చుట్టుప్రక్కల వాళ్ళు, నీ బంధువులు, స్నేహితులు, కుటుంబీకులు అందరూ చూస్తే వారు సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. నీలో ఒకప్పుడు ఎదుటివారిని ప్రేమించేటువంటి మనసు లేదేమో, ఎదుటివారిని ద్వేషించేటువంటి మనసే నువ్వు కలిగినటువంటి జీవితాన్ని నువ్వు జీవించినటువంటి అనుభవంలో ఉన్నదేమో. నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించలా, కానీ ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నావు, ప్రభువుని విశ్వసిస్తూ ఉన్నావు, ప్రభువుతో జీవించేటువంటి అనుభవం కొరకు ప్రతి దినము వెంబడిస్తూ ఉన్నావు, అడుగులు వేస్తూ ఉన్నావు, లేఖనాలు వింటూ ఉన్నావు, చదువుతూ ఉన్నావు, ప్రార్థనలో ఉన్నావు. వీటన్నిటి ప్రతిఫలము నువ్వు దేవునితో నడుస్తున్నట్లుగా కొన్ని రుజువులు కావాలి. ఆ స్త్రీ అంతగా ప్రభువుని ప్రేమించి ఆయన చనిపోయినాక కూడా ఆయన సమాధి దగ్గరికి వెళ్ళింది. నువ్వు మరణానికి చేరువవటం కాదు, మరణించేంత వరకు ఆ లక్షణాన్ని నువ్వు కలిగి ఉండాలి. యేసుని ప్రేమించేటువంటి స్త్రీగా, వధువుగా నువ్వు ఉంటే, ప్రియ సహోదరుడా, నీవు కూడా ఆ వధువుగా నువ్వు మార్చబడితే ప్రభువుని ప్రేమించేటువంటి స్త్రీ ఎలాగా కొనియాడబడుతుందో నువ్వు కూడా కొనియాడబడేటువంటి అనుభవంలో ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువుని ప్రేమించేటువంటి అనుభవంలో ఉన్నటువంటి స్త్రీ ఎలా ఉంటుందో తెలుసా? తనకున్నటువంటి సమస్యను బట్టి దేవుని సన్నిధిలో గోజాడుతుందండి. ప్రభువు సన్నిధిలో ప్రార్థన మాత్రమే చేయటం కాదు, ఏదో 4 మాటలు ప్రభువు దగ్గర నోటితోటి పలికి ఆయనను విడిచి వెళ్ళటం కాదు. ఆ స్త్రీ ఎలా ఉంటుందంటే, ఆమె దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టకుండా ప్రార్థించేటువంటి అనుభవంలో ఉంటుంది, ప్రార్థించేటువంటి అనుభవంలో ఉంటుంది. ఆదికాండము గ్రంథము 12వ అధ్యాయములో 10వ వచనం నుండి 20వ వచనం వరకు మీరు చదవండి. అక్కడ మనము ఒక మాట గుర్తించవచ్చు. ఆ దేశంలో కరువు వచ్చినటువంటి ఆ స్థితిలో, కరువు భారంగా ఉన్నప్పుడు అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించడానికి ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. అబ్రాము ఇంకా అబ్రహాముగా మార్చబడాల. అబ్రహాంగా మార్చబడినటువంటి అబ్రాము శారాతో ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, శారైగా ఉన్నటువంటి శారా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమంటా ఉన్నారంటే 12వ వచనంలో, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పురుషులు నీ అందాన్ని చూసి నన్ను చంపేసి నిన్ను వాళ్ళు తీసుకుని వెళ్తారేమో, నీ సౌందర్యము చాలా గొప్పగా ఉన్నది అని ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అదంతా మాట్లాడినప్పుడు ఫరో ఆమెను కోరుకున్నటువంటి పరిస్థితి కూడా, ఆ చక్రవర్తి ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు ఫరో ఆమెను కోరుకున్నటువంటి వాడుగా కూడా ఉన్నాడు. అయితే అక్కడ ఏం చెప్తా ఉన్నాడు అంటే 13వ వచనంలో, నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరువని దయచేసి చెప్పమనెను. అబ్రాహాము అంటున్నాడు ఇక్కడ, నేను చనిపోకుండా ఉండాలంటే, నా భార్య అంటే నన్ను చంపివేసి నిన్ను బ్రతకనిచ్చి నిన్ను తీసుకొని పోతాను, కాబట్టి నువ్వు నా సహోదరివి అని చెప్పు అని చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాట మనం గమనించినప్పుడు అక్కడ అదే రీతిగా తెలియజేయబడింది. కానీ 18వ వచనంలో మనం చూస్తే, అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకేలా తెలుపలేదు? ఈమె నా సహోదరి అని ఎందుకు చెప్పావు? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని
చెప్పెను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. శారయి ఎంత సౌందర్యముగా ఉన్నా భర్త మాటకు లోబడి ఆ రీతిగా నడిచింది. ప్రియదేవుని బిడ్డలారా, మనము కలిగి ఉండాల్సినటువంటి లక్షణం, ఇక్కడ ఈ స్త్రీని గురించి ఒక మాట మనము నేర్చుకున్నాం. ఆమె ఫరో యొద్దకు పంపబడిన ఫరో తిరిగి ఆమెను తన యజమానుడైనటువంటి అబ్రాము యొద్దకు తిరిగి పంపించి వేశాడు. నీవు ఏ స్థితిలో ఉన్నావు? నీవు విడవబడినటువంటి దానవుగా ఉన్నావా? ప్రభువుతో సహవాసం చేస్తున్నటువంటి స్థితిలో ఉన్నావా? ప్రభు కోరుకుంటున్నటువంటి నిన్ను ఆయన విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఆయన విడిచిపెట్టేటువంటి వాడు కాదు. తన భార్యగా నిన్ను తనతో సహవాసము చేయటానికి ఎంపిక చేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. నువ్వు ఒకవేళ బానిసత్వంలోనికి శారయి ఎలాగైతే ఫరో దగ్గరకు వెళ్ళినా, నీవు అపవాది దగ్గరకు వెళ్ళినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు ప్రభువుని ప్రేమించేటువంటి హృదయాన్ని కలిగి ఉంటే, దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా నీ జీవితం ఉంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అపవాదే నిన్ను విడిచిపెట్టి దేవుని దగ్గరకు పంపించేవాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే ఈ రీతిగా ఉండేటువంటి అనుభవంలో ఉండాలి. మనం దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని గోదాడేటువంటి అనుభవంలో ఉండాలి. మూడవదిగా మరొక అనుభవం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయములో అక్కడ గర్భము మూయబడి ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి హన్న మనము అక్కడ చూస్తా ఉన్నాం. హన్న ఏ స్థితిలో ఉన్నది? తన భర్త చేత అమితంగా ప్రేమించబడతా ఉంది. కానీ చుట్టుప్రక్కల ఉన్నవారు అవమానించేటువంటి స్థితిలో హన్నా ఉన్నది. గర్భము మూయబడి ఉంది, బిడ్డ లేనటువంటి స్థితిలో ఉంది. భర్త అంటా ఉన్నాడు, నేను నీకు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడిని కదా, నిన్ను ఎంతగానో నేను ప్రేమిస్తున్నాను అని భర్త అనొచ్చు. కానీ బిడ్డ లేనటువంటి స్థితిలో హన్నా ఉన్నప్పుడు ఆమె షిలోహులో ఉన్నటువంటి దేవాలయం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసింది, మొరపెట్టింది. చివరికి నోట మాట రాలేనటువంటి స్థితిలోనికి వెళ్ళి మౌనంగా దేవుని సన్నిధిలో రోధిస్తూ ఉంది. మౌనంగా దేవుని సన్నిధిలో అంగలార్చేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నటువంటి యాజకుడు అంటున్నాడు, ఏలి అంటున్నాడు, నువ్వు భక్తురాలుగా ఉన్నావేంటి, నువ్వు మాట్లాడలేని స్థితిలో ఉన్నావేంటి అని అనుమానంతో మాట్లాడుతూ ఉన్నాడు. అయినా సరే ఆమె కన్నీరు విడవటం మానలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పాదాలు పట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో తన హృదయాన్ని కృమ్మరిస్తూ ఉంది. నువ్వు ప్రభువుకి వధువుగా ఉండేటువంటి స్త్రీగా ఉండాలంటే ఆయన సన్నిధిలో గోజాడేటువంటి అనుభవం, ఆయన సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసేటువంటి అనుభవం, ఆ లక్షణమును ఖచ్చితంగా కలిగి ఉండాలండి. నీకున్నటువంటి అవసరాలను బట్టి కొన్నిసార్లు కన్నీటి ప్రార్థన చేసి ఉండొచ్చు. నీ బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేసి ఉండొచ్చు. వారి యొక్క విద్య కొరకు, వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు, వారి జీవితాలు కట్టబడటానికి కొరకు, ఈ లోకరీతిగా సంపాదన కొరకు, వ్యాపారాల కొరకు నువ్వు ప్రభువుని కన్నీటి ప్రార్థన చేసి ఉండొచ్చు. కానీ నీ ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్న మీదట ప్రభుని తృణీకరించి నామకార్థంగా రోజుకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాత్రమే అన్నం తినేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే చేసేటువంటి ప్రార్థన నీకున్నదా? నో, అలా కాదు. దానియేలు ఎలాగైతే శాసనము చేయబడింది, దేవునికి ఎవరు ప్రార్థన చేసినా, రాజుకు తప్ప ఎవరికి ప్రార్థన చేసినా, విజ్ఞాపన చెప్పినా వారు సంహరించబడతారు, మరణానికి వెళ్ళిపోతారు అనేటువంటి ఆజ్ఞ విడుదలైన, శాసనం చేయబడిన దానియేలు ఎలా ముమ్మారు ప్రార్థన చేశాడో అలా ప్రార్థన చేసే అనుభవంలో ఉండాలి.
అలాగ ప్రార్థన చేసేటువంటి అనుభవంలో ఉండాలి. నీ హృదయాన్ని దేవుని పాదముల చేత కుమ్మరించేటువంటి అనుభవం, దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించేటువంటి అనుభవంలో నువ్వు ఉంటే దేవుడు నిన్ను ఇష్టపడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తాడు. ఇంకా చెప్పుకోవడానికి చాలా లక్షణాలు ఉన్నాయి. సమయం లేదు గనక నా మాట నేను ముగిస్తా ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అనుభవంలో ప్రభువుకి భార్యగా నువ్వు ఉండబోతున్నావు, ప్రభువుతో నువ్వు ఉండబోతా ఉన్నావు, అనేక ప్రాంతాలను నువ్వు పరిపాలన చేసేటువంటి అధికారిగా ఉండబోతా ఉన్నావు గనక అటువంటి కృప ప్రభువు నీకు దయచేయాలంటే ఎంతగా ప్రభువుకి ఇష్టపడేటువంటి అనుభవంలో ఉంటావో అది నీ చేతుల్లోనే ఉంది. ప్రభువు కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ప్రభువా, స్త్రీ ఎలా ఉండాలో, ఏ లక్షణాలు కలిగి ఉంటే మీరు ఇష్టపడతారో, మీరు వివాహం చేసుకుంటారో, మీ ప్రక్కన కూర్చునేటువంటి ఆ యొక్క కృపనిస్తారో, ఆ లక్షణాలన్నీ మేము పొందుకోవటానికి, ఈ లోకములో మేము ప్రయాసపడైన వాటిని పొందుకోవటానికి, ఆ మంచి లక్షణాలను, భయభక్తులు కలిగి ప్రేమ కలిగినటువంటి లక్షణాలను, మీతో కృప పొందినటువంటి లక్షణాలను, హన్నా ఎలా అయితే కన్నీటి ప్రార్థన చేసి ఆయన ఒక బిడ్డను పొందుకున్నదో, సమూయేలును పొందుకున్నదో, అటువంటి రీతిగా మేము ఏదైతే ప్రార్థన చేస్తున్నామో, ఏదైతే దేని కొరకైతే కన్నీరు విడుస్తున్నామో, వాటన్నిటికంటే, ఈ లోక సంబంధమైనటువంటి వాటికంటే పరలోకములో మీతో ఉండేటువంటి ఆ లక్షణం, ఆ స్త్రీగా మేము ఉండేటువంటి, ఆ వధువుగా ఉండేటువంటి లక్షణాన్ని పొందుకోవటానికి కావలసినటువంటి నడత మాకందరికీ దయచేయండి నాయన. మీతో ఉండేటువంటి జీవించే జీవితాన్ని మాకు దయచేయమని ప్రభువా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారికి ఉన్నటువంటి ప్రతి అవసరతలు, వారి యొక్క ప్రార్థనలను మానకు అంగీకరించి ఆశీర్వదించమని, స్పాన్సర్ చేసిన బిడ్డలు దీవించి వర్ధిల్ల చేయమని ప్రభువా, మీ నామమునకి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.